ప్రభుత్వ విభాగాల్లో మనం తీసుకుంటే పోలీస్ విభాగం చాలా కీలకమైనది. ఒక కంప్లైంట్ వచ్చింది మాకు, ఒక ఇంజనీర్ ను కిడ్నాప్ చేశారని చెప్పేసి. మిస్టరీ అండ్ ట్విస్ట్ ఉంది దాంట్లో. వాళ్ళ వైఫ్ ద్వారా డబ్బులు తెప్పించుకొని దాదాపు 15 lakhs కలెక్టరేట్ దగ్గర స్పీడ్ బ్రేకర్ దగ్గర కార్ స్లో అయినప్పుడు డ్రైవర్ కు బెదిరించి కార్లోకి ఎక్కారు, తీసుకుని వెళ్ళారు. ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ లో కంప్లైంట్ ఇంపార్టెంట్. అంటే ఫిర్యాదుదారుడు ప్రతి చోట డ్రైవర్ అని వస్తున్నాడు. వెరిఫై చేస్తే అది కొంచెం బ్యాడ్ రికార్డు ఉంది. అంటే ఈ డ్రైవరే ముందుగా వాళ్ళకి సమాచారం ఇచ్చి ఉన్నాడేమో. పోలీస్ తరహాలో మనం ఇంటరాగేట్ చేయడం జరిగింది. ఈ డబ్బులు ఏం చేశారంటే వీళ్ళు తాడిపత్రి దగ్గర ఒకరి ఇంట్లో పెట్టినారు, వాళ్ళ బంధువుల ఇంట్లో. సో అంటే వెళ్ళాం. సార్ డబ్బులు ఇచ్చింది వాస్తవము, ఇది ప్లేస్ లో పెట్టాను. 2 రోజుల ముందే పోలీసులు వచ్చినారు సార్, 1 టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు అంట. నేను షాక్ అయిపోయాను. అంటే నేనే 1 టౌన్ ఎస్ఐ అయ్యా, నేనే వచ్చినట్టు మనం అనుకోవాలి కదా. అంటే లేదు సార్, నువ్వుగా సార్ వచ్చింది, సన్న ఉంటాడు నీ మాదిరే, ఎత్తు ఉంటాడు అని చెప్పారు. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారము 60 ఏళ్ల పైబడిన వారంతా కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. మోకాళ్ళ చిప్పలు అరిగిపోయి శస్త్రచికిత్సలకు వెళ్తున్నారు. అలా శస్త్రచికిత్సకు వెళ్లే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త అందించింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతోంది. ఈ సమస్యతో బాధపడేవారు కింద కనిపిస్తున్న నంబర్ కు ఫోన్ చేయండి, చికిత్స చేయించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రభుత్వ విభాగాల్లో మనం తీసుకుంటే పోలీస్ విభాగం చాలా కీలకమైనది. మిషనరీ కేసును ఎలా ఛేదించారు, ఏంటి, వాళ్ళ జీవితంలో అలా కేసులు ఏమైనా ఎదురయ్యాయా లేదని తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు సత్యసాయి పుట్టపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ అలా శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ జర్నీలో ఏదన్నా ఒక మిస్టరీ కేసు అనమాట, అంటే క్రైమ్ జరిగి ఉంటుంది, అది ఎలా జరిగింది ఏంటి తెలియదు అసలు మనకు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మిస్టరీ అండ్ ట్విస్ట్ ఉంది దాంట్లో. ఓకే సార్. నేను 1 టౌన్ లో ఎస్ఐ పని చేశాను, మీకు చెప్పాను ఆల్రెడీ. ఓకే. ఒక కంప్లైంట్ వచ్చింది మాకు, కలెక్టరేట్ దగ్గర ఒక ఇంజనీర్ ను కిడ్నాప్ చేశారని చెప్పేసి. చేసిన తర్వాత 1 డే అంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ వైఫ్ ద్వారా డబ్బులు తెప్పించుకొని దాదాపు 15 lakhs. ఓకే. ఏంటంటే అతను ఇంజనీర్ కాబట్టి డబ్బులు బాగుంటాయని చెప్పేసి కలెక్టరేట్ దగ్గర స్పీడ్ బ్రేకర్ దగ్గర కార్ స్లో అయినప్పుడు కారుకు అడ్డంగా డ్రైవర్ కు బెదిరించి కార్లోకి ఎక్కారు, తీసుకుని వెళ్ళారు. ఎక్కడికి తీసుకెళ్లారు? ఇక్కడ అంటే యాక్చువల్గా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ వస్తుంది అది. ఓకే. యాక్చువల్గా అది తాడిపత్రి సంబంధించిన ఇంజనీర్ అయినా, కానీ జరిగింది ఇన్సిడెంట్ కలెక్టరేట్ దగ్గర. ఏమంటే ఆ వెహికల్ పోయినప్పుడు డ్రైవర్ ఆయన ఉన్నాడు. ఇట్లా జరిగింది సార్, వాళ్ళు ఎవరు తెలియదు, ముసుగులు వేసుకున్నారు. మా మిసెస్ ద్వారా నాకు ఫోన్ చేశారు, వాళ్ళ మనుషుల మొబైల్ ద్వారానే, మా డ్రైవర్ మొబైల్ ద్వారానే. మా డ్రైవర్నే పంపించాము, మా డ్రైవర్ ద్వారా డబ్బులు వచ్చాయి అని చెప్పి ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో. అంటే ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ లో ఫస్ట్ కంప్లైంట్ ఇంపార్టెంట్. అంటే ఫిర్యాదుదారుడు ప్రతి ఇంచు ప్రతి మూమెంట్ కూడా మనం డెప్త్ గా విచారించాలి. విచారిస్తే మనకి ఎక్కడో ఒక చిన్న క్లూ దొరుకుతుంది, చిన్న లూప్ దొరుకుతుంది. దాన్ని బట్టి మనం లాగొచ్చాం. ఇతని చెప్పిన దాంట్లో మనకు ప్రతి చోట డ్రైవర్ అని వస్తున్నాడు. డ్రైవర్ తో పాటు వచ్చాడు, తర్వాత డ్రైవర్ ఎప్పుడు బెదిరించారు, మళ్ళీ డ్రైవర్ ని తీసుకెళ్లారు ఇతనితో పాటు. తర్వాత డ్రైవరే మళ్ళీ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ భార్య దగ్గర డబ్బులు ఇచ్చాడు, మళ్ళీ డ్రైవరే తెచ్చి ఇచ్చాడు వీళ్ళకి డబ్బులు. తర్వాత మళ్ళీ అదే డ్రైవర్ తో ఇంటికి పంపించేశారు. అంటే ఒక చిన్న క్లూ అనమాట. అంటే డ్రైవర్ ఏంటి ఇతని ఇన్సిడెంట్స్ వెరిఫై చేస్తే అది కొంచెం బ్యాడ్ రికార్డ్ ఉంది, డబ్బులు అవసరం అతనికి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము పోయినాం, పోయేసి అతనికి కాల్ డేటా మొత్తం తీసుకున్నాం. తర్వాత అన్ని చోట్ల వాళ్ళ ఊర్లో విచారించినాం. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎవరైతే డ్రైవర్ మనం అనుమానించినామో డ్రైవర్ ను విచారించినాం, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. ఎందుకంటే క్లూ ఏమంటే కార్ స్లో అయింది అనమాట. వీళ్ళు ఎప్పుడైతే ఆపుతారని ముందు మూమెంట్ లోనే కార్ స్లో అయింది. అంటే స్లో అయ్యాల్సిన అవసరం లేదు, వాళ్ళకి సమాచారం ఇచ్చి ఉన్నాడేమో. స్లో అయ్యాల్సిన అవసరం లేదు. అదొక చిన్న పాయింట్ మనకు అతను చెప్పాడు. కంప్లైంట్ అప్పుడు చెప్పలేకపోయినాడు. నిదానంగా మళ్ళీ మనం కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే కార్ అయితే స్లో అయింది సార్, డ్రైవర్ స్లో చేశాడని చెప్పాడు. నువ్వు ఎందుకు స్లో చేసినావు మనం అడుగుతాం కదా మామూలుగా డ్రైవర్. అప్పుడు కొంచెం అదే పోలీస్ తరహాలో మనం ఇంటరాగేట్ చేయడం జరిగింది. తర్వాత డ్రైవర్ అన్ని వాస్తవాలు చెప్పడం జరిగింది దర్యాప్తులో. తను తర్వాత తన ఫ్రెండ్స్ ఒక 2-3 కలిసి ఎట్లయినా డబ్బులు సంపాదించాలి, అప్పులు ఉన్నాయని చెప్పేసి చేస్తే మీ ఇంజనీర్ బాగా డబ్బులు సంపాదిస్తాడు కదా, అతను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేద్దామా, నువ్వు హెల్ప్ చేయని చెప్పి డ్రైవర్ని అడుగుతారు, ఇతని డ్రైవర్ని. అప్పుడు డ్రైవర్ ఓకే అనుకుని నాకు కూడా భాగం వస్తుందని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. ఎప్పుడు తాడిపత్రి నుంచి అనంతపురం వస్తే నువ్వు ఎక్కడ స్లో చేయాలా, మేము ఎక్కడో చెప్తాం, నిన్ను కూడా ఒకేటి కొడతాము అని చెప్పేసి ముందే ప్లాన్ లో భాగం. ఆ ప్లాన్ లో భాగంగానే ఎక్కడైతే వాళ్ళు అనుకున్నారో అదే స్పాట్ లో ఇతను కార్ స్లో చేస్తాడు. చేసుకుని వాళ్ళు జేఎన్టీ తీసుకెళ్తారు. జేఎన్టీ లో ఆల్రెడీ ఒక ముద్దాయిలో వీళ్ళ ఫ్రెండ్స్ లో ఒక ఇంట్లో ఉంటుంది, ఇంటి దగ్గర పెడతారు అతన్ని, కాళ్ళకు కట్టేసి పెట్టేసి అక్కడ నుంచి ఫోన్ లో వాళ్ళ భార్యకి ఫోన్ చేపించేసి ఫస్ట్ కొద్దిగా అమౌంట్ చెప్పించుకుంటారు, లేకపోతే చంపేస్తాం మీ భర్తని. మళ్ళీ టోటల్ అమౌంట్ వచ్చినాక వాళ్ళ భార్య రిక్వెస్ట్ చేస్తుంది, పాపం మా భర్తను ఏం చేయొద్దండి, మీకు డబ్బులు ఇచ్చాం కదా అంటే. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అదే సేమ్ డ్రైవర్ తోనే బుక్కరాశబ్దం చెరువు దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇది జరిగిన స్టోరీ. వీటి వరకు బాగానే ఉంది. ఈ డబ్బులు ఏం చేశారంటే వీళ్ళు పోలీసులు మేము చేసేటప్పుడు భయపడిపోయి తాడిపత్రి దగ్గర ఒకరి ఇంట్లో పెట్టినారు, వాళ్ళ బంధువుల ఇంట్లో. డబ్బులు మొత్తం అమౌంట్ మీకు దగ్గర పెడతాము, మళ్ళీ తీసుకెళ్తాం మీ దగ్గర వచ్చి.
అని చెప్పేసి. ఎక్కడ డబ్బులు ఉన్నాయంటే పలానా ఇంట్లో పెట్టినాం సార్, మా బంధువులు అవుతారు సో అంటే వెళ్ళాం. అతను షాక్ అనమాట, ఆ ఇంటి ఓనర్. సార్ డబ్బులు ఇచ్చింది వాస్తవము, నేను ఈ ప్లేస్ లో పెట్టాను, ఇంట్లో బూడ్చి పెట్టినాను అనమాట. 2 రోజుల ముందే పోలీసులు వచ్చినారు సార్, 1 శ్రీనివాసులు అంట, ఎత్తుగా ఉంటాడు, సన్నగా ఉంటాడు సార్, కానిస్టేబుల్స్ వచ్చారు, మఫ్టీలో వచ్చారు సార్, జీప్ లో వచ్చారు, తీసుకెళ్లారు. నేను షాక్ అయిపోయినా. నేనే 1 నా పేరే. ఎత్తుగా ఉంటారు, సన్నగా ఉంటారు, మీరే. నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి అతను కూడా దబా ఇచ్చినాం. సార్ లేదు సార్ అని చెప్పి అన్ని యాంగిల్స్ పరిశీలించినాం. ఏమన్నా భయపడి అబద్ధం చెప్తున్నాను అంటే నేనే 1 అయ్యా, నేనే వచ్చినట్టు మళ్ళీ అనుకోవాలి కదంటే, లేదు సార్ నువ్వుగా సార్ వచ్చింది, సన్న ఉంటాడు నీ మాదిరే, ఎత్తు ఉంటాడు అని చెప్పినాడు. పోలీస్ అని చెప్పినాడు. 1 వాళ్ళు డబ్బులు పెట్టారు కదా ఇక్కడ, ఇవ్వండి అని చెప్తే నేను తీసి ఇచ్చినాను సార్ అని మళ్ళీ వీళ్ళనే నిందితులనే అడిగినాం, బాగా స్టెప్ బై స్టెప్ నిదానంగా అడిగితే అప్పుడు చెప్పినారు వాళ్ళు, మీరు ఎక్కడెక్కడికి పోయినారు, ఎవరి నుండి కలిసినారు, మా దగ్గర రాకముందు డబ్బులు అక్కడ ఇచ్చిన విషయం ఎవరో చెప్పినారు. ఒక లేడీ, ఆమె కొద్దిగా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది పోలీసుల దగ్గర, అనంతపురంలో పరిచయం ఉందని చెప్పిన ఆమె దగ్గరికి పోయినాం సార్, ఆమె సహాయం చేస్తానని చెప్పింది. అంటే ఈ డబ్బు పెట్టిన విషయం కూడా ఆమెకు చెప్పినాం. ఆమె అల్లుడు తర్వాత వాళ్ళు కూడా ఉన్నారు సార్, చెప్పేటప్పుడు విన్నారు. అప్పుడు మనం ఏం చేసినాము, వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నాం. అల్లుడు నేను నేరం ఒప్పుకున్నాడు. నేనే సార్ మీ మాదిరి శ్రీనివాసులు ఎవరు? ఆయన పేరు శ్రీనివాసరెడ్డి. అప్పుడు మరి డబ్బు ఎక్కడ పెట్టినామని అంటే తోటలో బుడిచి పెట్టినారు. ఆమెకి ఏమైందంటే వీళ్ళు డబ్బులు చూపించారు నిందితులు, ఈ డబ్బులంతా ఉన్నాయి మా దగ్గర అంటే. ఈమె చెప్పింది ఐడియా, ఎక్కడైనా పెట్టుకోండి, నేను పోలీసులతో మాట్లాడి మిమ్మల్ని కొట్టకుండా సరెండర్ చేపిస్తాను, అంతవరకు ఎక్కడైనా దాచిపెట్టాను అంటే. మళ్ళీ వీళ్ళు ఏం చెప్పినారు, పలానా చోట పెట్టినాము, పలానా వ్యక్తి ఇంట్లో పెట్టినామని చెప్పినారు ఈమెకు. అది ఆమెకు తెలిసింది. కట్టలు చూసేటప్పటికి ఆమెకు ఆశ పుట్టింది, దాదాపు 15 lakhs కదా, దుర్బుద్ధి పుట్టింది. ఏం చేయాలని చెప్పేసి ఆమె అల్లుడిని ఫ్రెండ్స్ 2-3 పిలుచుకోండి చెప్పింది. ప్లాన్ చేసింది, మీరు పోలీసులు మాదిరి పోండి. పోతే జీప్ లో పోయారు, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిపోయారు, పోలీసులు దొరికారని తెలుసు అతనికి. పోలీసులు అంటే 1 నా పేరు చెప్పినాడు, ఆయన నన్ను చూడలేదు, ఇక్కడ తాడిపత్రి అయ్యేవాడు కాబట్టి పోలీసులు అంటేనే మొత్తం డబ్బులని ఆ బ్యాగ్ ఇచ్చేసినాడు. తర్వాత ఆ డబ్బులు తీసుకొచ్చి ఈమెకి ఇచ్చినారు. ఇంటికి పోండి, పలానా పేరు చెప్పండి, తెచ్చేయండి. తర్వాత ఆ డబ్బులు వచ్చేసి ఆయన ఇంజనీర్ గారికి కోర్టు ద్వారా ఆయన తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్.